మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కోలాహలం ఏర్పడింది. సో గత 4-5 రోజుల నుంచి కూడా చాలా వరకు వర్షాలు కురిసినాయి. కాకపోతే వినాయక చవితి ముందు రోజు ఏదైతే ఇవాళ చాలా వరకు కూడా వివిధ గ్రామాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఇక్కడ నుంచి బైపాస్ కంటేశ్వర్ బైపాస్ నుంచి ఈ విగ్రహాలను తీసుకోవడానికి చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారు. రేపు వినాయక చవితి సందర్భంగా చాలా క్రౌడీగా ఉంటుంది ప్లేస్. సో ఇప్పటి నుంచే ఒక కోలాహలం అనేది ఏర్పడింది. ఎక్కడ చూసినా అడుగడుగున మీకు క్రేన్సే దర్శనం ఇస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ క్రేను ఇక్కడ అంటే దాదాపు ఒక 4 నుంచి ఒక 5 క్రేన్లు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రేన్ల సహాయంతోనే వినాయకులని ట్రాక్టర్లో పెట్టడం, ట్రాలీలలో పెట్టడం అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. వినాయక చవితి సందర్భంగా చాలా రకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్తోని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక మంచి సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ప్రతి ఏటా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఏదైతే మార్నింగ్ 8:30 నుంచి మనకి ఈవినింగ్ 7:30 to 8:30 వరకు కూడా చాలా క్రౌడీగా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. ఒక సీసీ కెమెరా నిఘాతోని పూర్తిగా పర్యవేక్షిస్తున్నాం అనేది మనకి తెలుస్తూ ఉంది, ఒక ప్రాథమిక సమాచారం అయితే. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే ఒక అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. శాంతి కమిటీలను ఏర్పాటు చేసి సిపి ఆధ్వర్యంలో ఇరు వర్గాలు ఎవరైతే ఇప్పుడు హిందువులు, ముస్లింలకు సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళతోని కూడా ఒక చర్చనైతే చేయడం జరిగింది. వాళ్ళతోని శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి ఏదైతే నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి కమలేశ్వర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి లోపలికి వెళ్దాము. సో కంటేశ్వర్ బైపాస్లో దాదాపు 5 నుంచి 6 క్రేన్లు రావడం జరిగింది. చాలా పెద్ద క్రేన్లు అని చెప్పుకోవచ్చు. డ్రైవర్ అన్న ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. భయ్యా కిధర్ సే ఆయే జీ ఆప్? कितने बजे को काम स्टार्ट होने का चांस है? अभी हम लोग निजाम ऑटो नगर सीएम रोड से आए वाले 4 बजे से चालू होता गाड़ी. हमारे को 4 बजे से लोडिंग चालू होता. अभी तो फिलहाल अभी कुछ ही नहीं, अभी बंद ठहरे हैं. पूरे कितने गाड़ियाँ आए आपके पास? हमारे 6 गाड़ियाँ हैं पूरे. 6 गाड़ियाँ हैं पूरे. पूरे ड्राइवर लोग बैठे वाले. अभी 4 बजे के बाद का इंतजाम है अभी. उसके बाद लोडिंग. आज 4 बजे को स्टार्ट होने के बाद कल कब हो जाता था? चालू होता. कल सवेरे से और शाम में 12-1 बजे तक चालू रहता. फिर 12 के बाद काम बंद हो जाता. तो गाड़ी किधर किधर से आए? ये पूरे निजामाबाद का गाड़ी है और किधर के बाहर का आए? कि नहीं, बाहर का कहीं नहीं है. निजामाबाद ऑटो नगर सीएम रोड वहाँ का गाड़ी है पूरा. और वहाँ का हम लोग సో ఇది వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్. సో ఈరోజు 4 గంటల నుంచి వర్క్ స్టార్ట్ అయితే రేపు ఎప్పుడు అనేది టైం చెప్పలేమో అని చెప్తా ఉన్నారు. దాదాపు 5 నుంచి 6 వెహికల్స్, చాలా పెద్ద భారీ క్రేన్స్ అయితే వచ్చినాయి. వినాయకులని ప్రతి ఒక్క గణేష్ మండపాలకు సంబంధించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ట్రక్లలో పెట్టేందుకు ఈ క్రేన్లు అయితే యూజ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. సో కొన్ని షాప్స్కి వెళ్దాం, ఎలాంటి రకమైనటువంటి వినాయకులు మనకి దర్శనమిస్తున్నాయి అనే దానిపైన చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో కంటేశ్వర్ బైపాస్లో చాలా రకాలైనటువంటి షాప్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15 షాప్స్ అనేటివి మనకు ఉన్నాయి. దాదాపుగా ఈ నిజామాబాద్ జిల్లాకి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ రేపటికి సంబంధించిన పూర్తి ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి షెడ్లో దాదాపు 200 నుంచి 300 విగ్రహాలను కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో ఈ గణనాథులకు సంబంధించిన మన డీటెయిల్స్ చూసుకుంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంది. సో ఒక్కొక్క విగ్రహం ఇది చాలా భారీ విగ్రహం లాగా ఉంది. సో ఇట్లా చాలా రకాలైనటువంటి విగ్రహాలు అనేవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ ఆవు పైన, అదేవిధంగా శివయ్య కూడా పక్కనే ఉన్నాడు ఈ గణనాథుంది. సో ఇక్కడ ఈ అవతారం గురించి మాట్లాడుకుంటే దుర్గామాతని మనం సేమ్ ఇదే టైప్లో మనం చూస్తూ ఉంటాం. సో దుర్గామాత రూపంగానే ఇది ఈ గణనాథుని అయితే డిజైన్ చేశారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ. ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఈ గణనాథుడి గురించి మాట్లాడుకుంటే నెమలి పైన సేద తీరినట్టు కూర్చున్నట్టు, ఒక సింహాసనం పైన కూర్చున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది.
సో మనము ఆ మట్టి గణనాథులకు సంబంధించిన విగ్రహాల దగ్గర అయితే మనం ఉన్నాము. కొన్ని షాపులలోనైతే మొత్తం వేరే రకాలైన అంటే కెమికల్ గణనాథులను అయితే మనం చూసినా, కాకపోతే ఇదంతా కూడా మట్టితో చేసిన విగ్రహాలు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క టైప్లో డిజైన్ చేయడం జరిగింది. సో చాలామంది కూడా ఈ మధ్య కాలంలో ఏదైతే మనకి పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఈ మట్టి వినాయకుల్ని పెట్టాలని చెప్పేసి ప్రిఫర్ చేసిన తర్వాత చాలా వరకు కూడా మార్పులు చేర్పులు అనేటివి జరిగినాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది ఈ షాప్లో ఉన్న సిచ్యువేషన్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా బిజీగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చాలా రకాలైనటువంటి విగ్రహాలను అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేసినాము. చాలా గ్రామాలలో నుంచి కూడా ట్రాక్టర్లు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి తీసుకుపోయే సిచ్యువేషన్ అయితే మనకి ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల బందోబస్తుతోని ఇదంతా చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగు సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కంటేశ్వర్ బైపాస్ నుంచి.